నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఇనామ్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఇనామ్ గారు, ఈ థైరాయిడ్ సమస్యలు ఈ మధ్యకాలంలో తక్కువ వయసు వారి నుంచే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వస్తాయి ఈ థైరాయిడ్ సమస్యలు అంటే ఏం చెప్తారు? థైరాయిడ్ సమస్యలు చూడండి, మనకు చాలా కారణాల నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేది ఒక డిసీజ్, హాషిమోటో థైరాయిడైటిస్ అన్నట్లు ఒక వ్యాధి ఉంటుంది అనమాట. సో ఈ వ్యాధిలో ఏమవుతుందంటే మన థైరాయిడ్ అనేది హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా చెయ్యలేకపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నట్లు ఉంటుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మనకు మన బాడీలో యాంటీబాడీస్ అని ఉంటాయి. అదేం చేయాలి అంటే బయట నుంచి వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఇన్ఫెక్షన్స్ మన బాడీలో అయితే ఈ యాంటీబాడీస్ ఫైట్ చేయాలి. కానీ కొన్ని కండిషన్స్లో బై మిస్టేకల్లీ మన గ్రంథుల్నే ఇది ఒక ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేసి మన యాంటీబాడీసే మన గ్రంథుల మీద అటాక్ చేయడం, దాడి చేయడం అనేది జరుగుతుంది. సో బాడీ సెల్ఫ్గా డిస్ట్రక్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. సో అలా ఒక పార్ట్ని ఆ యాంటీబాడీ సెలెక్ట్ చేసుకుంటుంది, దాన్ని బట్టి డిసీజెస్ రావడం జరుగుతుంది. సో ఈ కండిషన్లో మన థైరాయిడ్ని మన యాంటీబాడీస్ అనేది డిస్ట్రక్ట్ చేస్తున్నాయి. అప్పుడు ఒక డిసీజ్ రావడం జరుగుతుంది, హాషిమోటో థైరాయిడైటిస్. దానివల్ల మనకు హైపోథైరాయిడ్ అనేది రావడం అనేది జరగడం ఉంటుంది అనమాట. ఇది వైడ్లీ ఇదే జరుగుతుంది. ఇదే ఒక రీజన్ అనమాట. మల్టిపుల్ రీజన్లో ఇది ఒక రీజన్. వేరే రీజన్స్ చూసుకుంటే మనకు అయోడిన్ డెఫిషియన్సీ మూలన కూడా ఈ థైరాయిడ్ సమస్య అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా వేరే రీజన్స్ అని చూసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా సర్జరీస్ అయింది, లేదంటే బై బర్త్గా థైరాయిడ్ హార్మోన్ పనిచేస్తలేదు, లేదంటే మీకు ఎనీ కైండ్ ఆఫ్ థెరపీ ఇచ్చారు, రేడియేషన్ థెరపీ లాంటిది ఒకవేళ ఇచ్చారు, ఆర్ ఎల్స్ మీ జీన్స్లో ఆ ప్రాబ్లం అనేది ఉంది అంటే మీ మదర్లో, మీ ఫాదర్లో, మీ సిబ్లింగ్స్లో, అన్న తమ్ముళ్ళలో ఎవరిలో అయినా ఈ ప్రాబ్లం ఉంటే మీకు వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్, దీనివల్ల మనకు థైరాయిడ్ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇది దేనివల్ల వస్తుంది డిస్కస్ చేసినాం. ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ హ్యావింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే చోట కూర్చొని మనం పని చేస్తున్నాము, ఫిజికల్గా యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది, దానివల్ల ఒబేసిటీ రావడం జరిగింది. ఒబేసిటీ అంటే మీకు వెయిట్ అనేది ఎక్కువైపోయారు. సో దానివల్ల మనకు థైరాయిడ్ అనేది ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దాంతో సహా స్ట్రెస్ లెవెల్స్ ఒకవేళ చాలా ఉన్నాయి, టెన్షన్స్ చాలా ఉన్నాయి, మెయిన్లీ ఈ స్ట్రెస్ అండ్ టెన్షన్ మూలన కూడా ఈ వ్యాధి ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా దేర్ ఆర్ న్యూమరస్ థింగ్స్. అందులో ఇది ఒకటి, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా, స్మోకింగ్ ఎక్కువగా, దీస్ విల్ ప్లే అ మైన్యూట్ రోల్ ఇన్ హైపోథైరాయిడ్ అనమాట. రైట్. ఇనామ్ గారు, మనం మీరు అన్నారు ఇందాక థైరాయిడ్, హైపోథైరాయిడ్ గురించి చెప్పారు. అసలు ఈ థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలామందికి దాని మీద అవగాహన లేదు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? థైరాయిడ్ చూడండి, థైరాయిడ్ ఒక గ్రంథి పేరు థైరాయిడ్. ఆ గ్రంథిలో ప్రాబ్లం వస్తే కొన్ని డిసీజెస్ బయటికి వస్తాయి. ఆ డిసీజెస్లో మనకు హైపోథైరాయిడ్ ఒకటి, హైపర్ థైరాయిడ్ ఒకటి. సో ఈ రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. 90% వచ్చే ప్రాబ్లం ఈజ్ హైపోథైరాయిడ్. ఇప్పుడు దీనికి హైపోథైరాయిడ్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? నాకు కూడా థైరాయిడ్ ఉందని చెప్పిండు డాక్టర్ అన్నట్లు మనకు డౌట్ వస్తుంది విన్న తర్వాత. అలాంటప్పుడు మనం ఏ మందు వాడుతున్నాము అంటే థైరాక్సిన్ ఆర్ థైరోనామ్ 25 mg, 50 mg, 100 mg, 12 mg. ఒకవేళ ఇలాంటి మెడిసిన్ మీరు వాడుతున్నారు అంటే మీకు హైపోథైరాయిడ్ ఉంది అన్నట్లు అర్థం. సో హైపోథైరాయిడ్ ఒకటి, హైపర్ థైరాయిడ్ ఒకటి. హైపర్ థైరాయిడ్ చాలా తక్కువ మందిలో అది మనం చూస్తూ ఉంటాము. హైపోథైరాయిడ్ లేడీస్లో ఎక్కువ చూస్తాము, హైపర్ థైరాయిడ్ మేల్స్లో మనం ఎక్కువ చూస్తాము. దాంతో సహా డిఫరెంట్ ఇంకా కొన్ని రకాలు ఉంటాయి. అదేంటంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటాము. సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటే ఇది మైల్డ్, చాలా తక్కువ తీవ్రతలో ఉన్న హైపోథైరాయిడ్. ఇందులో కొంచెం TSH పెరుగుతుంది అంతే. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు తెలిసి ఉంటుంది, వాళ్ళు 3 monthsలో టెస్ట్ చేయించుకుంటారు. అందులో 3 టెస్టులు చేపిస్తారు.
T3, T4 అండ్ TSH. సో సబ్ క్లినికల్ ఒకవేళ ఉందనుకోండి, సో TSH మాత్రం కొంచెం పెరిగి ఉంటుంది కానీ T3, T4 నార్మల్ ఉంటుంది. సో ఇలాంటి థైరాయిడ్కి సబ్ క్లినికల్ అంటాము. దీనికి అంతగా మెడిసిన్ అవసరం పడదు. మ్యాక్సిమం ఒక 3 monthsలో ఇది సెల్ఫ్గా మంచిగా అయిపోవడం జరుగుతుంది. ఒకటి టెర్షరీ హైపోథైరాయిడ్ అంటాము. టెర్షరీ హైపోథైరాయిడ్ అంటే ఇప్పుడు థైరాయిడ్ మన బాడీ పని చేయాలి అంటే మొత్తం మన బ్రెయిన్ నుంచి ఉంటుంది, హైపోథైలామస్ అంటాము. దాని తర్వాత అక్కడి నుంచి ఒక హార్మోన్ పిట్యూటరీకి రావాలి, పిట్యూటరీ నుంచి ఒక హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్కి రావాలి. సో టెర్షరీ హైపోథైరాయిడిజంలో హైపోథైలామస్ నుంచి హార్మోన్ రిలీజ్ అవ్వదు, ఇదొకటి. రెండోది ఏంటంటే మనకు పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఒక హార్మోన్ అనేది థైరాయిడ్ వరకు రాదు. సో ఇలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, ఆ రిపోర్ట్స్ బట్టి, స్కానింగ్ బట్టి మనం డయాగ్నోస్ చేస్తామన్నమాట. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో బాగా చూస్తూ ఉన్నామండి. అంటే ఏజ్తో సంబంధం లేదు. ఒకప్పుడు ఏంటంటే పెద్ద వయసు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత థైరాయిడ్ వస్తుంది అంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తుంది అంటే ఇంతకు ముందు ఒక టూ జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, థైరాయిడ్ లాంటి వ్యాధి కూడా ఉంటుందా అన్నట్లు వాళ్ళకు తెలియదు. దాని తర్వాత కొంచెం లైఫ్ స్టైల్ జీవనశైలి మారింది. ఆ జీవనశైలి తర్వాత మనకు అర్బనైజేషన్ ఎక్కువైపోయింది. సో అర్బనైజేషన్ మూలన మనకు థైరాయిడ్ వ్యాధి అనేది అప్పుడు ఎక్కువగా మొదలవ్వడం అనేది జరిగిందనమాట. అది కూడా ఎప్పుడు వచ్చేది, మనకు 40s తర్వాత లేదంటే 60s తర్వాత వచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఆ జీన్స్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ జనరేషన్లో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ బ్లడ్లో, వాళ్ళ జీన్లో ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉంది. ఇప్పుడు అది ఎప్పుడైనా ట్రిగర్ కావచ్చు. ఇంకొకటి, స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొంతమంది కరెక్ట్గా చెక్ చేయించుకోరు. సో వాళ్ళకు థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ పుట్టబోయే బేబీకి తొందరగా ఈ థైరాయిడ్ వచ్చే అవకాశం అనేది మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. ఇలా ఇంతకు ముందు జనరేషన్లో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో లేకుండే, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అలా వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళ బ్లడ్ నుంచి, వాళ్ళ జీన్స్లో అది వచ్చేసిన తర్వాత వాళ్ళ పిల్లల్లో తొందరగా మనం చూస్తున్నాము. దాంతో సహా మన లైఫ్ స్టైల్ ఉంది, మన స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి, అవన్నీ దాని మూలన అది పెరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. అలాగే ఒబెసిటీ ఉండటం వల్ల కూడా థైరాయిడ్ అటాక్ అయ్యే అవకాశం ఉందనేది ఒక వాదన ఉంది. ఇందులో వాస్తవం ఉందంటారు? ఎస్ అండి. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఇది ఒబేసిటీ మూలన నాట్ ఓన్లీ థైరాయిడ్ బట్ చాలా వ్యాధులు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలా వ్యాధులు అంటే ఇప్పుడు డయాబెటీస్ కూడా మనకు ఒబేసిటీ ఉన్న వాళ్ళకు తొందర వచ్చే అవకాశం, థైరాయిడ్ కూడా తొందర వచ్చే అవకాశం, PCOD అన్నట్లు వ్యాధి కూడా మనకు ఒబేసిటీ మూలన ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం. సో ఇది ఒబేస్ ఉన్న వాళ్ళకు వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటూ, మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ నథింగ్ బట్ బై వాకింగ్ చేయండి, దట్స్ ఇట్. మీరు ఒక్క 1 hour వాకింగ్ చేసినా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. లేదు స్టాగ్నెంటే లైఫ్ స్టైల్ ఉందంటే ఒబేసిటీ రావడం జరుగుతాయి. దాని నుంచి న్యూమరస్ నెంబర్ ఆఫ్ వ్యాధులు మీకు. ఇనామ్ గారు ఉన్నారు డాక్టర్, ఆయన మంచి సలహాలు సూచనలు ఇస్తారు. అయితే ఇనామ్ గారు, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి గర్భం రాదు అనేది ఒక వాదన ఉంది, ఇది వాస్తవం ఉందంటారా? ఎస్ అండి, వాస్తవం ఉంది. ఇప్పుడు ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో అందరిలో రాదు అలా ఏమీ ఉండదు. థైరాయిడ్ ఉంది, దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు, లేదంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయినా కూడా మీ లెవెల్స్ నార్మల్ లేవు, లెవెల్స్ అబ్నార్మల్ ఉన్నాయి, అలాంటి సందర్భాల్లో సంతానలేమి ప్రాబ్లం అనేది మీకు రావచ్చు. వై? బికాస్ థైరాయిడ్ సమస్య ఒకవేళ వచ్చింది అంటే అలాంటప్పుడు మనకు పీరియడ్స్ డిస్టర్బ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మెనోరేజియా అంటాము, పాలిమెనోరియా అంటాము. అంటే తొందరగా పీరియడ్స్ రావడం కానీ, లేదంటే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ అనేది అవ్వడం కానీ, ఇవి మన థైరాయిడ్ లక్షణాలు. సో ఇలా కరెక్ట్ సైకిల్ లేకపోతే మనకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం అనేది చాలా కష్టం అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్, థైరాయిడ్ వస్తే మనకు సంతానానికి ప్రాబ్లం రావచ్చు ఒకవేళ అది కంట్రోల్లో లేకపోతే.
కంట్రోల్లో ఉంది థైరాయిడ్ అంటే ఒకరు కాదు 4 ప్రెగ్నెన్సీస్ కూడా మీకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. రైట్. అంటే దీన్ని అధిగమించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చాలామంది అంటే ఈ మధ్య కాలంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మహిళల్లో ఎక్కువగా తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకే థైరాయిడ్ సమస్య కనపడుతున్న పరిస్థితి. సో అటువంటి వాళ్ళు థైరాయిడ్ బారిన పడకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటే బెటర్? మెయిన్లీ థైరాయిడ్ రాకుండా మనం చూసుకోవాలి అంటే ఒకటి మన మైండ్లో ఉండాలి కాబట్టి లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి. లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ మనం ఏం తింటున్నాము కాకుండా మైండ్ ఎలా ఉంది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మనిషి చాలా మంచిగా తింటున్నాడు, టైం మెయింటైన్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటే అప్పటికప్పుడు మనకేం అనిపించదు, బట్ అది లాంగ్ టర్మ్లో మనకు పెద్ద వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాని నుంచి మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో థైరాయిడ్ ఒకటి, సోరియాసిస్ ఒకటి, షుగర్ ఒకటి. సో యోగాస్, మెయిన్లీ యోగా చేయాలి అండ్ కొంచెం ధ్యానం చేయాలి అండ్ లైఫ్ స్టైల్ని మంచిగా ఉంచాలి అంటే మెయిన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేయాలి. ఒక 10 hours ఎవరైనా కూర్చుంటున్నాడు ఒక రోజులో అంటే ఆయనకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వ్యాధులు వచ్చేది, అందులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వాకింగ్ ఈజ్ మస్ట్, టైంకి తినడం మంచిది. రెండోది మన ఫ్యామిలీలో హిస్టరీ, ఏ వ్యాధులు హిస్టరీ ఉన్నాయి అన్నట్లు చూసుకొని దాని ప్రకారంగా లైఫ్ని ప్లాన్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్కి మీరు రెగ్యులర్లీ చెకప్ చేసుకుంటుండాలి. ఎవ్రీ ఇయర్ ఎందుకు చేయించాలండి? ఐఎమ్ ఫీలింగ్ హెల్దీ కదా, ఒకవేళ లక్షణాలు ఏమైనా కనబడితే నేను టెస్టులు చేయించుకుంటా, ఎందుకు చేయించాలి అని చాలామందికి ఉంటుంది. సో చాలా డిసీజెస్ మనకు ఏసిమ్టమేటిక్ ఉంటాయి. ఏసిమ్టమేటిక్ అంటే డిసీజ్ ఉంటుంది బట్ లక్షణాలు బయట పడవు, అది లోపల చాలా పెరిగిపోయిన తర్వాత లక్షణాలు బయటపడతాయి. సో అలాంటి డిసీజెస్ని తొందరగా డయాగ్నోస్ మనం చేయించాలంటే ఇయర్లీ టెస్టింగ్ అనేది మనం చేయించుకున్నాం అనుకోండి, దాని నుంచి తొందరగా డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ టైంలో మెడిసిన్స్ ఇస్తే ఇది మంచిగా ఉంటుంది. సో హోమియోపతి చాలా మంచి మెడికేషన్ ఇది హైపోథైరాయిడ్ కోసం. అండ్ హైపోథైరాయిడ్ చాలా కేసెస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ ద హైపోథైరాయిడ్ పేషెంట్స్ అనమాట వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్ చేస్తాం. రైట్. కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. వాణి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి వాణి గారు. హలో అండి. ఎస్ వాణి గారు మాట్లాడండి. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి అమ్మా. ఈ థైరాయిడ్కి నేను థైరోనమ్ టాబ్లెట్ యూజ్ చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకున్నాక 3 months కల్లా కరెక్ట్ లెవెల్కి రావాలండి, రాకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఓకే, చెప్తానండి. ప్రాబ్లం ఉంటుంది. ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారమ్మా మీరు? కాల్ కట్టండి. ఓకే, సరే. సో 3 monthsలో ఒక మెడిసిన్ వేసుకున్న తర్వాత థైరోనామ్ మనకు 3 monthsలో ఆ నార్మల్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కానీ రాకపోతేనే ప్రాబ్లం అంటే ఏముంటుంది, దానికి పెంచి ఇస్తాము. సో ఫస్ట్ డోస్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన డోస్ సరిపోలేదు అన్నట్లు అర్థం. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా కొంచెం పెంచి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మొన్ననే తెలిసింది, ఒక 2 to 5 years అయింది థైరాయిడ్ మీకు తెలిసి, అలాంటప్పుడు ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ వీ కెన్ కంప్లీట్లీ స్టాప్ ఆల్ ది మెడికేషన్స్ ఆఫ్ థైరాయిడ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు 2 to 3 years లోపల్లోనే ఉందంటే. లేదు చాలా సంవత్సరాల నుంచి ఉందంటే కొంచెం టైం పడవచ్చు, బట్ థైరాయిడ్ వ్యాధికి హోమియోపతిలో పరిష్కారం అనేది చాలా మంచి పరిష్కారం ఉందన్నమాట. అలాగే నేను విన్నాను పీరియడ్స్ రావు థైరాయిడ్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే అవకాశం ఉందనేది ఒక వాదన ఉంది, నిజమా అండి ఇందులో? ఎస్, అఫ్ కోర్స్ అండి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మన బాడీలో చాలా డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంది. తల హెయిర్ నుంచి బొటన వేలు వరకు ప్రతి గ్రంథిలో ఏదో ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. అందులో మనకు ఈ యూటిరస్లో కూడా ప్రాబ్లం వస్తుంది, అంటే పీరియడ్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. పీరియడ్ డిస్టర్బ్ అంటే ఫ్రీక్వెంట్గా పీరియడ్ రావడం, ఇప్పుడు పీరియడ్ వచ్చింది 15 days తర్వాత మళ్ళీ పీరియడ్ రావడం, లేదంటే కొంచెం వచ్చినప్పుడు విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, 10 to 15 days అనేది బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో ఎస్, థైరాయిడ్ ప్రాబ్లం వస్తే మనకు పీరియడ్స్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వేరే లక్షణాలు కూడా మనం చూస్తాము, ఓన్లీ పీరియడ్స్ కాకుండా మనకు హెయిర్ ఫాల్ కనబడుతుంది,
దాని నుంచి ఫర్గెట్ఫుల్నెస్ అంటే తొందరగా మర్చిపోతున్నాము, చిన్న చిన్న మాట మర్చిపోతున్నాము. అండ్ ఇరిటబిలిటీ, కొంచెం ఏదైనా చెప్పినా చిరాకు రావడం, కోపం తొందరగా వచ్చేయడం, సో అలా కూడా జరుగుతుంది. అండ్ దాని నుంచి కొంచెం మొబ్బుగా అనిపించడం, మొబ్బుగా అంటే డ్రౌజీ అనిపించడం, ఫ్రెష్నెస్ అనేది ఉండదు, ఎప్పుడు నిద్ర నుంచి లేచినా కూడా ఫ్రెష్ అనిపించకపోవడం, ఇలా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఐస్ దగ్గర వాళ్ళకు కొంచెం స్వెల్లింగ్ అనేది రావడం జరుగుతుంది. ఐస్ కింద కానీ ఈ ఏరియాలో వాళ్ళకు స్వెల్లింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది, ఐలిడ్స్లో వాళ్ళకు స్వెల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. దాంతో సహా చాలా రోజులైంది మనకు సిమ్టమ్స్ బయటపడలేదు, మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోలేదు, అలాంటప్పుడు కొంచెం ఎఫెక్ట్ అనేది మనం గొంతులో కూడా అవుతుంది. సో గొంతులో ఎఫెక్ట్ అంటే కొంచెం వాయిస్ అనేది మారిపోవడం జరుగుతుంది. అండ్ గొంతులో మీరు ఇలా పైన చేసి చూస్తే వాపు అనేది మనకు కనబడడం అనేది జరుగుతుంది. అండ్ దాని నుంచి ఆయాసం ఉంటుంది అన్నమాట. ఆయాసం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం తొందరగా అలసిపోవడం, తొందరగా మెట్లు ఎక్కినా కూడా, లేదంటే కొంచెం స్పీడ్గా వాక్ చేసినా కూడా ఆయాసం అనేది అనిపిస్తుంటుంది, తొందరగా అలసిపోతారు వాళ్ళు. అండ్ చలికి తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మనం ఒక రూమ్లో కూర్చున్నాం, నలుగురు కూర్చున్నాం, అందరూ ఓకే విత్ ద టెంపరేచర్, కానీ మీకు కొంచెం చలి అనేది ఎక్కువ అనిపిస్తుంది. సో ఇంటాలరెన్స్ టువర్డ్స్ కోల్డ్ అనేది అనిపిస్తూ ఉంటుంది. దాంతో సహా చేతుల్లో, కాళ్ళల్లో మనకు తిమ్మిర్లు, టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం దానికి. సో తిమ్మిర్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, కాన్స్టిపేషన్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకు థైరాయిడ్లో నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో నేను చెప్పిన సిమ్టమ్స్లలో అన్ని సిమ్టమ్స్ అందరిలో ఉండాలన్నట్లు ఉండదు. కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉంటాయి. ఒక 2-3 సిమ్టమ్స్ కూడా మీ బాడీలో మీకు కనబడుతున్నాయి అంటే వెంటనే థైరాయిడ్ చెకప్ మీరు చేయించుకోవాలి. రైట్ అండి, ఇందాక కాల్ కట్ అయింది కదా, కంటిన్యూటీ. వీణా గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ ఇది నాకు డయాబెటిక్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నా. ఓకే. ఇంకా థైరాయిడ్ కూడా ఉంది. ఓకే. అయితే థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది అని డోస్ పెంచిండ్రు. ఓకే. అయితే ఏమైతుంది అంటే అప్పుడప్పుడు ఏమైనా ఉంది అట్లా అనిపిస్తుంది, కానీ ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. ఓకే. నార్మల్, ఇది నెక్ కూడా నార్మలే ఉంది. అయితే కొంచెం థైరాయిడ్ ఎక్కువ ఉంది అని డోస్ పెంచిండ్రు. అది థైరాయిడ్ వల్ల అవుతుందా సార్? థైరాయిడ్ వల్ల డోస్ పెంచారు. ఓకే. ఇంకా కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండేది. డైజెషన్ ప్రాబ్లం? ఎస్. అచ్చా అచ్చా, సరే, దానివల్లనే ఉంటుందమ్మా అది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన తర్వాత బాడీలో జరుగుతున్న అన్ని ప్రాసెస్ అనేది స్లో అయిపోవడం జరుగుతుంది. సో స్లో అయిపోతే మనకు అరగడం కూడా కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది, సరిగ్గా ఆకలి అనేది అవ్వదు, ఆకలి అవ్వదు కానీ వెయిట్ పెరుగుతూ ఉంటాము. అలాగే తిన్న తర్వాత తొందరగా మోషన్ వెళ్ళడం అనేది ఉండదు, కాన్స్టిపేషన్, మలబద్ధకం, చాలా స్ట్రెయిన్ చేసి మోషన్ వెళ్ళాల్సిన అవసరం అనేది రావడం జరుగుతుంది. ఇదా మొత్తం థైరాయిడ్ వల్లనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడిప్పుడే చేంజ్ చేశారు మందులు అని మీరు చెప్తున్నారు కదా, సో దానికి రెక్టిఫై అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం వరకు అయితే ఈ లక్షణాలు మీ బాడీలో కనబడుతూ ఉంటుంది. ఒకసారి మీరు ఏం చేయండి, మీ అన్ని రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వండి. మన దగ్గర ఆల్మోస్ట్ 7 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సౌత్ ఇండియా ఆల్మోస్ట్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్నారంటే 7 బ్రాంచెస్ ఉన్నాయి. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ అపాయింట్మెంట్ తీసుకొని అన్ని రిపోర్ట్ తీసుకొని రండి. మేము చూస్తాము, చూసి కరెక్ట్ డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డెఫినెట్లీ పూర్తిగా తక్కువ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. రైట్. అలాగే ఇనామ్ గారు, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు బాగా బరువు ఎక్కుతారు, లావు అయిపోతారు, అంటే ఈ విపరీతంగా, అంటే వాళ్ళు చూడటానికి కూడా ఎబ్బెట్టిగా తయారవుతారు అనేది ఒక వాదన. ఏం చెప్తారు మీరు? ఎస్, అఫ్ కోర్స్ అండి. థైరాయిడ్ ఉన్నప్పుడు మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్ అంటే చలోబా ఇప్పుడు మనకు ఎక్కువగా పని లేదు, బాగా తింటున్నాము, కూర్చుంటున్నాము, వెయిట్ గెయిన్ అయినామంటే ఇట్స్ ఓకే, అది అండర్స్టాండబుల్ ఉంటుంది. ప్రోటీన్ ఇంటేక్ చేస్తున్నాము, వెయిట్ గెయిన్ అవుతున్నాము, అండర్స్టాండబుల్. బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్గా అవుతుంది అంటే మీ లైఫ్ స్టైల్లో ఏమాత్రం చేంజ్ రాలేదు, ఇంకా మీరు తక్కువనే తింటున్నారు,
అయినా కూడా మీకు వెయిట్ గెయిన్ అవుతుంది, ఒబేసిటీ అనేది ఉంది. సో ఇట్ మీన్స్ కే భయ్ అది థైరాయిడ్ వల్లనే ఉంటుంది. సో ఒబేసిటీ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ మనకు థైరాయిడ్ వల్ల రావడం జరుగుతుంది. ఎస్ అండి, కాలర్ ఉన్నారు, కేఎం రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి కేఎం రెడ్డి గారు. నమస్కారం సార్. సార్ ఒకటి నాకు టీఎస్హెచ్ మీకు T3 T4 నార్మల్, టీఎస్హెచ్ అనేది 50 mg డోస్ వాడినా అయితే అది తగ్గుతలేదు, అది తగ్గింది, అది నార్మల్ రాలేదు, పెరుగుతలేదు అది. అయితే నేను 1 వీక్ 10 days ట్యాబ్లెట్ ఆపేసినాక తర్వాత నేను మళ్ళీ చేయిస్తే 15 days తర్వాత చేయిస్తే నాకు అది కొద్దిగా నార్మల్కి వచ్చేసింది సార్. అది ట్యాబ్లెట్ మానేయమంటారా సార్? ఓకేనండి, ఎంత ఎంజీ వాడుతున్నారు మీరు ఇప్పుడు? 50 mg వాడుతున్నా. ఇప్పుడు ఏం వాడతలేదు, స్టాప్ చేశాను. ఇప్పుడు 0.28 ఉండే, అయితే నేను 15 రోజులు ఆపేసి ట్యాబ్లెట్ చేస్తే మళ్ళీ 0.72 అయింది. సరే చెప్తానండి. సో ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ అండ్ చాలామంది ఇలా తప్పు చేస్తారు. మీరు మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కొన్ని రోజులు మెడిసిన్ వాడి మళ్ళీ టెస్ట్ మనం చేయించుకుంటాము. టెస్ట్ చేయించిన తర్వాత నార్మల్ అయిపోతుంది అది, బికాస్ ఆ మందులు మీరు వాడుతున్నారు. ఆ ట్రీట్మెంట్ పేరు ఏముంటుంది తెలుసా? HRT అంటాము, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మీ థైరాయిడ్ అనేది హార్మోన్ని ఉత్పత్తి చేస్తలేదు, మనం ఆ మందు ద్వారా ఆ హార్మోన్ని మీ బాడీలో పంపిస్తున్నాము. సో వీఆర్ జస్ట్ రీప్లేసింగ్ ఇట్. సో ఇలా రీప్లేస్ చేయడం మూలన మీకు నార్మల్ అనేది లెవెల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 50 mcg వచ్చింది, సో నార్మల్ అయిపోయింది అనమాట. దాని తర్వాత మీరు ఆపేస్తే మీకు సప్లై అయితే లేదు కదా, ఇప్పుడు రోజు 50 mg తింటున్నారు, అది మీరు ఇప్పుడు తినట్లేదంటే మళ్ళీ పెరుగుతుంది కదా అది. సో అలా చెయ్యకూడదు. మీ మెడిసిన్ అనేది రెగ్యులర్ బేసిస్ మీద వాడుతూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది మందులు తక్కువ చేయాలి అంటే మీ TSH లెవెల్స్ చాలా తక్కువ అయిపోతున్నాయి, 0లో వస్తుంది, 0.1, 0.5, 0.3 అలా వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా బంద్ చేయకూడదు, తక్కువ చేయాలి. ఇప్పుడు మీరు 50 mcg వాడుతున్నారు, 50 mcg నుంచి ఇలా మొత్తం తక్కువ అయింది అంటే అప్పుడు 25 mcg ఇస్తాము, లేదంటే 37.5 mcg ఇస్తాము. ఇలా తగ్గించుకుంటూ మీకు బంద్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో హోమియోపతి వాడినా కూడా మనం ఇలాగే చేస్తాం, అందరినీ ఒకేసారి బంద్ చేయకుండా దానికి నిదానంగా ఆ TSH తక్కువ అయిన తర్వాత కొంచెం డోసులు తగ్గించుకుంటూ పూర్తిగా బంద్ చేస్తాం అన్నమాట. అట్లా రైట్. ఇనామ్ గారు, హైదరాబాద్ థైరాయిడ్ వైజ్ మనం చూసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ లేదు అనేది ఒక వాదన ఉంది. ఓకే, ఇది వాస్తవం అంటారా? ఎందుకంటే ఇది క్యూర్ అవ్వదు, బట్ హోమియోపతిలో క్యూర్ అవుతుందని మీరు అంటున్నారు. ఏం చెప్తారు? సో ఎస్, ఇప్పుడు వరకు నేను అదే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనం యూజువల్లీ దీనికి ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాము, దానికి HRT అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది చేపిస్తూ ఉంటాము. సో ఇక్కడ మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమా మెడికేషన్స్ మేమేం చేస్తామంటే వీ విల్ స్టిమ్యులేట్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ డైరెక్ట్. ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో థైరాయిడ్ గ్లాండ్ మళ్ళీ మంచిగా పనిచేసినట్టు, మళ్ళీ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేటట్లు మనం మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. సో చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీ T3 T4 అనేది ఉత్పత్తి అవ్వడం, TSH తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ న్యూమరస్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము పూర్తిగా ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళకు మందులు తగ్గించుకుంటూ చాలామందికి 100 నుంచి 25 వరకు వచ్చేసారు, 12.5 వరకు వచ్చేసారు. ఫ్రీక్వెంట్గా డయాగ్నోజ్ అయిన పేషెంట్స్లో ఆల్మోస్ట్ మనం మెడికేషన్స్ బంద్ కూడా చేపించే కేసెస్ మన దగ్గర ఉన్నాయి అన్నమాట. ఎస్, వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ద హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ ఇనామ్ గారు, మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.